Hello students, hope you are all doing good. This video is for third semester students of the colleges which are affiliated to Osmania University. Along with your third semester English paper, you have to also write a paper in communication skills, that is the SEC paper, Skill Enhancement Course paper. ఓకే, సో మామూలుగా మీరు రాసిన జనరల్ ఇంగ్లీష్ పేపర్ 80 మార్క్స్ ఉంటుంది. అది కాకుండా మీరు థర్డ్ సెమిస్టర్లో ఇంకొక పేపర్ కూడా ఇంగ్లీష్లో రాయాలి. అదేంటి అంటే ఎస్ఈసి పేపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉంటుంది. ఇది 40 మార్క్స్ పేపర్. యాక్చువల్లీ ఈ 40 మార్క్స్లో 10 మార్క్స్ మీరు ఆల్రెడీ ఇంటర్నల్ ఎగ్జామ్ రాసింటుంది. అది కాకుండా ఇంకా 30 మార్క్స్కి మీరు ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ సెంటర్కి పోయి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే టాపిక్ పైన ఎగ్జామ్ రాయాలి. సో మామూలుగా ఇది వీక్లీ 2 క్లాసెస్ ఉంటుంది టైం టేబుల్ ప్రకారము. సో ఎప్పుడు ఇది ఇన్ హౌస్ ఎగ్జామ్గానే జరుగుతుంటాయి. ఇన్ హౌస్ ఎగ్జామ్ అంటే మీ కాలేజ్లోనే రాస్తుంటే మీరు లాస్ట్ ఇయర్ కానీ లేదంటే దాని ముందు ఇయర్ కానీ ఎవ్రీ టైమ్ వీ యూస్ టు కండక్ట్ దీస్ ఎగ్జామ్స్ ఇన్ అవర్ ఓన్ కాలేజెస్. బట్ ఫ్రమ్ దిస్ టైమ్ దే ఆర్ కండక్టింగ్ ఇట్ ఇన్ అన్ external examination center. So we don't have any particular examination model paper, question paper for this exam. సో సిలబస్ ప్రకారం ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు చెప్తాను, ఎందుకంటే ఎగ్జామ్ మనకు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మీకు హార్డ్లీ ఒక 4-5 డేసే ఉన్నాయి ఇంకా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి. సో ఒక క్యాప్స్యూల్ ఫార్మాట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇది వింటే మీకు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఫస్ట్ ఎస్సేస్ ఎక్స్ప్లెయిన్ చేసిన ముందు మీకు సిలబస్లో ఏమేమి ఉన్నాయి, ఎస్ఈసి కమ్యూనికేషన్ స్కిల్స్ సిలబస్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి తొందరగా చెప్పేస్తాను, వినండి. సో మాడ్యూల్ 1 అనేది లిస్నింగ్. మీకు తెలుసు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే డెఫినెట్లీ దాంట్లో లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ అనేది వస్తుంది. సో దీంట్లో మాడ్యూల్ 1లో లిస్నింగ్ స్కిల్స్ అనేది పెట్టారు. ఆ లిస్నింగ్ స్కిల్స్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయాలు ఏంటి అంటే టెక్నిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ లిస్నింగ్ అనేది ఉంటుంది, లిస్నింగ్ అండ్ కాంప్రిహెన్షన్, ప్రోబింగ్ క్వశ్చన్స్, బ్యారియర్ టు లిస్నింగ్. సో ఈ టాపిక్స్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేది క్విక్గా ఒకసారి చెప్తాను. నెక్స్ట్ మాడ్యూల్ స్పీకింగ్. దాంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినది ప్రొనౌన్సియేషన్. ఎనౌన్సియేషన్ అనేది ఏంటి, వొకాబులరీ, ఫ్లూయెన్సీ, కామన్ ఎర్రర్స్. థర్డ్ స్కిల్ రీడింగ్. దాంట్లో టెక్నిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ రీడింగ్, గ్యాదరింగ్ ఐడియాస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అ గివన్ టెక్స్ట్. మీకు ఒక రీడింగ్కి ఒక టెక్స్ట్ ఇస్తే దాని నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తారు, ఇవాల్యుయేటింగ్ దిస్ ఐడియాస్ అండ్ ఇన్ఫర్మేషన్, ఇంటర్ప్రెటింగ్ ద టెక్స్ట్. దెన్ మాడ్యూల్ 4 ఇస్ రైటింగ్ అండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ రైటింగ్. క్లియర్లీ స్టేట్ ద క్లెయిమ్స్, అవాయిడ్ అంబిగ్విటీ, వేగ్నెస్. సో ఇదంతా డీటెయిల్డ్గా నేను చెప్తాను. Then you have module 5 digital literacy and module 6 effective use of social media. సో ఈ పేపర్లో మీకు 6 మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఈ 6 మాడ్యూల్స్ నుంచి మీకు పారాగ్రాఫ్ అడగొచ్చు, లేదంటే ఎస్సేస్ కూడా అడగొచ్చు. సో దీని గురించి మీకు ఒక బేసిక్ అవగాహన ఉండడానికి నేను దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అంతా ఒక పీడిఎఫ్గా ప్రిపేర్ చేసుకొని పెట్టాను. ఐల్ జస్ట్ ఓపెన్ ద పీడిఎఫ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ so that you can keep all that in mind and prepare accordingly to write for the exam. సో సిలబస్ చూసినప్పుడు దాంట్లో ఫస్ట్ మాడ్యూల్ మనకి లిస్నింగ్ స్కిల్స్ ఉంటాయి. సో లిస్నింగ్ స్కిల్స్లో ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి అనేది నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీకు లిస్నింగ్ గురించి పారాగ్రాఫ్ అడిగినా కానీ లేదంటే ఎస్సే అడిగినా కానీ యూ కెన్ ఇలాబరేట్ అండ్ రైట్ ఆన్ యువర్ ఓన్.
సో కమ్యూనికేషన్ స్కిల్స్లో మీరు చూడండి, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కూడా బేసిక్గా మీకు 4 స్కిల్స్ అనేది రావాలి. ఈ 4 స్కిల్స్ ఇండిపెండెంట్గా లేదు, అదంతా ఇంటగ్రేటెడ్గా ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ అ న్యూ లాంగ్వేజ్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్, దెన్ యూ హ్యావ్ టు బేసిక్లీ అక్వైర్ 4 స్కిల్స్. ఆ 4 స్కిల్స్ అనేది ఏంటి? ఫస్ట్ స్కిల్ లిస్నింగ్ అనేది చెప్తాము, సెకండ్ స్పీకింగ్, థర్డ్ రీడింగ్, అండ్ 4 రైటింగ్. ఓకే, సో వీల్ జస్ట్ లుక్ అట్ ద ఫస్ట్ స్కిల్, దట్ ఈస్ లిస్నింగ్ స్కిల్. ఈ లిస్నింగ్ స్కిల్కి మనం రిసెప్టివ్ స్కిల్ అనేది చెప్తాను, ఎందుకంటే మనం అంత ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేస్తున్నాము. వీఆర్ లిస్నింగ్ టు ఇన్ఫర్మేషన్ గివన్, వీఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనీథింగ్ ఆన్ అవర్ ఓన్, బట్ వీఆర్ జస్ట్ బికమింగ్, వీఆర్ జస్ట్ బీయింగ్ attentive, very attentive, and then listening to whatever other people are saying. So among the 4 skills of language, listening comes first. Only if we listen and get exposed to a particular language, we can speak and write in that language. So మీకు తెలుగు అనేది మదర్ టంగ్ కాబట్టి తెలుగు తొందరగా వస్తుంది. ఎందుకు తొందరగా వస్తుంది? మీ చుట్టుపక్కల అంతా తెలుగులోనే మాట్లాడతారు కాబట్టి మీకు ఈజీగా ఆ లాంగ్వేజ్ అనేది వచ్చేస్తుంది. సో మీరు పుట్టిన ముందే మీరు అమ్మ కడుపు నుంచే ఏది వింటున్నారు? మీరు తెలుగు లాంగ్వేజ్ అనేది వింటున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు గ్రాప్ the vocabulary of that language. You are listening to it even before you are born. You are listening to it when you were there in your mother's tummy, when you were there in your mother's stomach. Listening is a receptive skill. You are receiving information. You are not producing anything on your own. We'll be able to respond only if we comprehend what the other person has said. We are not producing anything, but hearing is different from listening. So hearing, listening మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఒక బస్సు వెళ్ళిపోతుంది, బస్సు హార్న్ మనం వింటాము, కానీ ఇంగ్లీష్లో దానికి ఏం చెప్తాము? హియరింగ్ అనేది చెప్తాను. క్రాకర్స్ బర్స్ట్ చేస్తున్నప్పుడు పెద్దగా సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ we hear, we don't listen to it. Listening అనేది ఏంటి? ఒక పర్పస్ఫుల్ యాక్టివిటీ. సో లిస్నింగ్కి ఒక పర్పస్ అనేది ఉంటుంది. ట్రైన్ అనౌన్స్మెంట్ మనం ఎందుకు వింటాము, ఎందుకు లిసన్ చేస్తాము? బికాస్ మనకు పోవాల్సిన ట్రైన్ వస్తుందా అనేది మనకు తెలవాలి కాబట్టి ఆ పర్పస్ కోసం మనం వింటున్నాము. సో లిస్నింగ్ హ్యాస్ అ పర్పస్ అండ్ it requires some kind of attention from your part. Okay, so it is an active process in which there are a few techniques. Listening అనేది ప్యాసివ్గా ఉండకూడదు. ప్యాసివ్ అయితే ఏం ప్రాబ్లం ఉంటుంది? మీకు సగం ఇన్ఫర్మేషన్ వస్తుంది, సగం మీ హెడ్ మీద నుంచి వెళ్ళిపోతుంది. సో అట్లా ఉండకూడదు. మీరు చాలా అటెంటివ్గా, చాలా కేర్ఫుల్గా వినాలి. అప్పుడు మాత్రమే మీకు క్లియర్గా ఏం చెప్తున్నారు అనేది అర్థమవుతుంది. సో ఇది ఎలా, దీనికి కొన్ని టెక్నిక్స్ ఉంటుంది కదా. సో ఆ టెక్నిక్స్ ఏంటి? క్లాస్లో మీరు వింటున్నప్పుడు మీరు ఎలా క్లాస్ వింటారు? మీ బాడీ ప్రెసెంట్ ఉంటుంది, అలానే మీ మైండ్ కూడా ప్రెసెంట్ ఉంటుంది. అప్పుడే ఏంటి మీరు వింటున్నారు అనేది, యు ఆర్ లిస్నింగ్ అనేది క్లియర్గా చెప్పగలుగుతాం. కొంతమంది ఎట్లా ఉంటుంది, క్లాస్లో కూర్చుంటారు కానీ మైండ్ ఎక్కడ ఉంటుంది? పక్కన ఉన్న థియేటర్లో ఏం ఫిలిం రిలీజ్ అయింది అలాంటిది ఆలోచిస్తారు కదా. సో అప్పుడేంటి, బాడీ ఈజ్ ప్రెసెంట్, మైండ్ యాబ్సెంట్. సో అట్లా ఉండకూడదు. దెన్ లిస్నింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. లిస్నింగ్ ఎప్పుడు జరుగుతుంది? మీ మైండ్ ప్రెసెంట్గా ఉండాలా, మీ బాడీ కూడా ప్రెసెంట్గా ఉండాలా. ఇన్ దాట్ కేస్ యూ కెన్ సే యు ఆర్ యాక్టివ్లీ లిస్నింగ్. దెన్ ఇఫ్ యు ఆర్ లిస్నింగ్ టు అ స్పీకర్, దెన్ యూ మెయింటైన్ గుడ్ ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలా. నాడింగ్ చేస్తారు. నాడింగ్ అంటే హెడ్ ఇట్లా ఊపుతాం కదా. సో యు ఆర్ యూజింగ్ నాన్ వర్బల్ క్యూస్, ఆస్కింగ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. సో మీరు క్లియర్గా వింటున్నారు అంటే తప్పకుండా మీకు దాంట్లో కొన్ని డౌట్స్, కొన్ని క్వశ్చన్స్ అనేది వస్తుంది. అప్పుడు మీరు క్వశ్చన్స్ రేస్ చేస్తాము. క్వశ్చన్ లేదు అంటే ఏంటి, మీకు ఏమీ అర్థం కాలేదు అనేది మీనింగ్ అవుతుంది. ఇఫ్ యూ లిసన్, ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్, obviously you have your own ideas and your own questions to ask, reflecting on what has been said. So
టీచర్ కొద్దిసేపు మాట్లాడితే ఆ మాట్లాడిన తర్వాత మీకు మీ పర్స్పెక్టివ్ అనేది చెప్పడానికి ఉంటుంది. దట్ మీన్స్ యూఆర్ రిఫ్లెక్టింగ్ టు వాట్ హ్యాస్ బీన్ సెడ్. లిస్నింగ్ టు అండర్స్టాండ్, మీరు దేనికి వినాలా, అర్థం చేసుకోవడానికి వినాలా, ఒకరిని క్రిటిసైజ్ చేయడానికి కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు అట్లా చెప్తున్నారు, వాళ్ళు ఏ కాంటెక్స్లో చెప్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఒకరు మాట్లాడిన ముందే జడ్జిమెంటల్గా ఉండదు, ఆయన మాట్లాడినది ఎట్లా అయినా బాగుండదు అన్నట్టు ఒక జడ్జిమెంట్ ఉండకూడదు. యూ హ్యావ్ టు బీ దేర్ ప్రెసెంట్ విత్ అన్ ఓపెన్ మైండ్, వెరీ క్లియర్ మైండ్. జడ్జిమెంట్ అనేది ఉండదు, ఎక్కువ అడ్వైస్ కూడా ఎవరికి అవసరం లేదు. There are different types of listening. So what are the different types of listening? First type of listening is discriminative listening. నేను చెప్పాను, అమ్మ స్టమక్ నుంచే మనం వింటున్నాం కదా ఒక లాంగ్వేజ్. సో ఒక వాయిస్ వింటే బేబీ పుట్టిన తర్వాత బేబీకి అది అమ్మ వాయిసా లేదంటే అది నానాది వాయిసా అనేది తొందరగా అర్థమవుతుంది. సో దాట్ కైండ్ ఆఫ్ listening is called discriminative listening. It is the first form of listening humans develop as babies. This basic type of listening precedes the understanding of words. So బేబీకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వర్డ్స్, వర్డ్ మీనింగ్, సెంటెన్స్ స్ట్రక్చర్ ఇదేం అర్థం కాదు, కానీ అది నా నాన్న వాయిస్ అనేది బేబీకి అర్థమవుతుంది, అది నా అమ్మది వాయిస్ అనేది అర్థమవుతుంది. సో బేబీస్ డోంట్ అండర్స్టాండ్ వర్డ్స్, but they rely on their discriminative listening to understand who is speaking and what mood is being communicated. సో అమ్మ లల్లబీ పాడుతున్నప్పుడు బేబీ నిద్ర పోతుంది, ఎందుకంటే అది నిద్ర పోవడానికి అనేది బేబీకి తెలుసు కాబట్టి. సో ఆ మూడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో డిస్క్రిమినేటివ్ లిస్నింగ్, ది పర్పస్ is only to discriminate who is speaking. Next, comprehensive listening. So next stage of listening ఏంటి, కాంప్రిహెన్సివ్ లిస్నింగ్ అనేది. సో బేబీ తర్వాత టాడ్లర్ అయినప్పుడు కొన్ని వర్డ్స్ మనం నేర్పిస్తాము, చిన్న చిన్న సెంటెన్సెస్ మనం నేర్పిస్తాము, అప్పుడు బేబీ అది నేర్చుకుంటుంది. సో దాట్ కైండ్ ఆఫ్ లిస్నింగ్ ఇస్ కాల్డ్ కాంప్రిహెన్సివ్ లిస్నింగ్. ఇట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లిస్నింగ్ ఆఫ్టర్ డిస్క్రిమినేటివ్ లిస్నింగ్. హ్యూమన్స్ డెవలప్ దిస్ స్కిల్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్. Comprehensive listening requires basic language skills and vocabulary to understand. సో అమ్మ అని నేర్పించినప్పుడు అది నేర్చుకోవాలి, ఆ వర్డ్ అనేది నేర్చుకోవాలి. సో సమ్ కైండ్ ఆఫ్ vocabulary is involved in this kind of listening. Next is informative listening. మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్నది మీరు నేర్చుకుంటున్నారు, సో దాని నుంచి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది బిల్డప్ అవుతుంది. That kind of listening is called informative listening. Informative listening is a type of listening people use when they are trying to learn. So you are acquiring some information. It requires high level of concentration. స్కూల్లో కాన్సన్ట్రేషన్తో అటెంటివ్గా కూర్చుంటే మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు మీరు చేసిన కైండ్ ఆఫ్ లిస్నింగ్కి ఇన్ఫర్మేటివ్ లిస్నింగ్ అనేది చెప్తాను. అండ్ హయర్ గ్రేడ్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ లిస్నింగ్ ఇస్ ఏంటి, క్రిటికల్ లిస్నింగ్. సో కాలేజ్కి వచ్చిన తర్వాత మీకు ఒక టాపిక్ గురించి చెప్తున్నారు, సో ఆ టాపిక్ మీరు ఎనలైజ్ చేసుకొని మీరు క్రిటిసైజ్ చేసుకొని మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది అనేది చెప్పాలి. హై లెవెల్ ఆఫ్ లిస్నింగ్, దానికి మనం క్రిటికల్ లిస్నింగ్ అనేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్షన్ జరిగింది, బీఆర్ఎస్ ఓడిపోయింది, ఎందుకు బీఆర్ఎస్ ఓడిపోయింది, ఏం చేస్తే నెక్స్ట్ టైం వర్కౌట్ అవుతుంది, సో ఇలాంటిది మనం అనాలిసిస్ చేస్తున్నాం కదా. సో దాట్ కైండ్ ఆఫ్ లిస్నింగ్ ఇస్ కాల్డ్ క్రిటికల్ లిస్నింగ్. నెక్స్ట్ ఇస్ బయాస్డ్ లిస్నింగ్. బయాస్డ్ అంటే మీకు ఆల్రెడీ ఒక పార్షియాలిటీ ఉంది, సో ఆయన ఏదైనా చెప్తే నేను ఆ పార్షియాలిటీతోనే చూస్తాను. సో that kind of listening is called biased listening. Selective listening, నాకు ఆల్రెడీ ఒక పార్టీ మీద చాలా ఎఫినిటీ ఉంది, సో వేరే పార్టీ గురించి మీరు ఎంత మంచిగా చెప్పినా కానీ నేను అదేం వినిపించుకోను. ఓకే, సో అలాంటి టైప్ ఆఫ్ లిస్నింగ్ బయాస్డ్ లిస్నింగ్. సింపథెటిక్ లిస్నింగ్ అంటే చాలా ఇమోషనలీ డ్రివన్ టైప్ ఆఫ్ లిస్నింగ్. ఎంపథెటిక్ లిస్నింగ్ అంటే నేను ఒకరు చెప్పినది వింటాను, ఆయన ఏ పొజిషన్లో నుంచి మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం చేసుకొని వింటే దానికి ఎంపథెటిక్ లిస్నింగ్ అనేది చెప్తున్నారు. ఒక్కొక్కరు ఆయనది ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సో ఆ ప్రాబ్లం నాకు వస్తే నేను అది ఎలా ఫేస్ చేస్తాను అనేది ఊహించుకొని వింటే దానికి ఎంపథెటిక్ లిస్నింగ్ అనేది చెప్తాం.
నెక్స్ట్ దెర్ ఆర్ సో మెనీ బ్యారియర్స్ టు లిస్నింగ్. ఓకే, వాట్ ఆర్ ద బ్యారియర్స్? మీకు ఒక జూమ్ క్లాస్ జరుగుతుంది అనేది అనుకోండి. సో టెక్నికల్ గ్లిచెస్ అనేది ఉంటుంది కదా, పవర్ ఫెయిలియర్ ఉంటుంది, అలానే ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం ఉంటుంది, సర్వర్ ప్రాబ్లం ఉంటుంది. ఇదెన్ అంతా ఎలా క్రియేట్ అవుతుంది? టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ కదా. సో మీకు వినడానికి అక్కడ ఏది బ్యారియర్ అవుతుంది? టెక్నాలజీ అనేది బ్యారియర్ అవుతుంది. కాబట్టి దానికి టెక్నాలజికల్ బ్యారియర్ అనేది చెప్తాను. ఇంకొకటి కల్చరల్ బ్యారియర్స్ ఆఫ్ లిస్నింగ్. యు ఆర్ లిస్నింగ్ టు అ పర్సన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో మీకు ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళది కల్చర్ ఏం తెలియదు, వాళ్ళ యాక్సెంట్ తెలియదు, ఏం అర్థం కావట్లేదు. సో అక్కడ మీకు వినడానికి ఏం ప్రాబ్లం అవుతుంది? వాళ్ళ కల్చరల్ డిఫరెన్స్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో దేర్ ఆర్ కల్చరల్ బ్యారియర్స్ ఆఫ్ లిస్నింగ్. దెన్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. మీరు అనుకోండి, ఈరోజు నేను క్లాస్కి వెళ్తున్నప్పుడు నా మైండ్ అస్సలే పనిచేయట్లేదు. నాకు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ప్రాబ్లం అంతా నా బుర్రలో ఫుల్ డ్యాన్స్ చేస్తుంది. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు థింక్ ప్రాపర్లీ. సో అక్కడ క్లాస్కి పోయిన తర్వాత టీచర్ ఏం చెప్పినా నా బుర్రకు ఎక్కదు. బికాజ్ ఆల్రెడీ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రన్నింగ్ ఇన్ మై మైండ్. సో ఆ కైండ్ ఆఫ్ బ్యారియర్కి మనం ఏం చెప్తాము? సైకలాజికల్ బ్యారియర్ అనేది చెప్తాను. ఇంకేంటి? పర్సనల్ బ్యారియర్స్. కొన్ని పర్సనల్ రీజన్స్ ఉంటుంది. నాకు ఒకరిని అసలే నచ్చదు. సో ఆయన చెప్పినది ఏమీ నాకు వినాలని అనిపించదు. సో అక్కడ ఏంటి? ఇట్ కెన్ బి అ పర్సనల్ బ్యారియర్. బికాస్ ఐ డోంట్ లైక్ దట్ పర్సన్. కాబట్టి నాకు ఆ పర్సనల్ ప్రాబ్లం అనేది నా ముందుకు వస్తుంది. నాకు ఆయన వాయిస్ వినిపించాలనేది అనిపించదు, నాకు ఆయన చెప్పినది కూడా ఏం వినాలని అనిపించదు. రిలేషన్షిప్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే యూ వోంట్ ఫీల్ లైక్ లిస్నింగ్ టు దాట్ పర్సన్. సో లిస్నింగ్ అనేది మీకు క్లియర్ కదా. నెక్స్ట్ విల్ గో టు స్పీకింగ్. సో స్పీకింగ్ అనేది ఒక ప్రొడక్టివ్ స్కిల్. యు ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ యువర్ ఓన్. సో it is a little complex when compared to listening. Okay, you have to produce information. For that you need vocabulary. For that you need proper sentence structure. కానీ ఇది ఒక ఏంటి? ఇన్బార్న్ స్కిల్ అనేది ఏం లేదు. స్పీకింగ్ స్కిల్ కెన్ బి అక్వైర్డ్ త్రూ కంటిన్యూస్ ప్రాక్టీస్. సో మీరు స్విమ్మింగ్ ఎలా నేర్చుకుంటారు? మీరు కార్ డ్రైవింగ్ ఎలా నేర్చుకుంటారు? ప్రాక్టీస్ ఉంటేనే కదా కార్ నడిపించడానికి అవుతుంది. ఓన్లీ లైసెన్స్ ఉంటే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డ్రైవ్ అ కార్. సో యూ హ్యావ్ టు ప్రాక్టికలీ గో ఆన్ రోడ్ అండ్ డ్రైవ్ ద కార్. అలానే మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే తప్పకుండా మీరు ఇంగ్లీష్లో మాట్లాడాల్సిందే. మీరు ఎన్ని బుక్స్ చదివినా కానీ, ఎన్ని బుక్స్ రాసినా కానీ మాట్లాడడానికి కాదు. దానికి మీ నోట్ నుంచి వర్డ్స్ రావాలా, సెంటెన్సెస్ రావాలా. యూ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ ఫియర్. For this, a person needs to take care of non-verbal communication along with verbal communication. While speaking, one needs to be mindful of fluency than accuracy. So మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? ఎంత కంటిన్యూస్గా మీరు మాట్లాడగలుగుతారు అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అక్యురసీ, గ్రామర్ అంతా తర్వాత వస్తుంది. సో వరుసగా కొన్ని సెంటెన్సెస్ మీరు మాట్లాడాలా. దాంట్లో గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా పర్వాలేదు, వొకాబులరీ పోయినా పర్వాలేదు, కానీ కంటిన్యూస్గా మాట్లాడాలి అనేది మీరు గోల్ పెట్టుకోవాలి. సో ఫ్లూయెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అక్యురసీ. ఇంకా మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ వర్డ్స్, సెంటెన్సెస్తో పాటు నాన్ వర్బల్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐ టెల్ యూ వాట్ ఆర్ నాన్ వర్బల్ ఎలిమెంట్స్. సో వొకాబులరీ. సో సెంటెన్సెస్ మనం చెప్పాలంటే మనకి బేసిక్ వొకాబులరీ అనేది కావాలి కదా. మనం చెప్తున్నది వేరే వాళ్ళకి అర్థం కావాలి, కమ్యూనికేట్ అవ్వాలి. సో బేసిక్ వొకాబులరీ అనేది నేర్చుకోవాలి. సింప్లర్ సెంటెన్సెస్ యూజ్ చేస్తే ఈజీగా కమ్యూనికేట్ చేయడానికి అవుతుంది. ఇంకా మనం ఎలా మాట్లాడుతున్నారు, మన వాయిస్, దాని పిచ్, టోన్, ఇదంతా మ్యాటర్స్. ఓకే, సో చాలా కోపంగా ఉంటే మనం గట్టిగా అరుస్తాము. సో అలాంటి వాయిస్ మనం యూజ్ చేయకూడదు. బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో మంచి టోన్లో మాట్లాడాలి. ఓకే, ఇట్ షుడ్ నాట్ బి వెరీ లో అండ్ ఇట్ షుడ్ నాట్ బి వెరీ హై ఆల్సో. వెరీ లో అయితే ప్రాబ్లం ఏంటి? మీ మైండ్లో ఏదో హెజిటేషన్ ఉంది అనేది అర్థమవుతుంది. మీరు మాట్లాడుతున్న దాని గురించి మీకే కాన్ఫిడెన్స్ లేదు అంటే మీరు ఎలా మాట్లాడతారు? మీరు చిన్న వాయిస్లో మాట్లాడతారు భయంతో. అట్లా ఉండకూడదు. పీపుల్ బిలీవ్ వాట్ యూ సే వెన్ యూ డెలివర్ it in a strong voice. సో స్ట్రాంగ్ టోన్ మాట్లాడితే అందరూ బిలీవ్ చేస్తారు, కానీ ఓవర్గా స్ట్రాంగ్గా మాట్లాడితే కూడా ప్రాబ్లం అవుతుంది. మీరు చాలా కమాండింగ్ అని అనుకుంటారు, డామినేటింగ్ అనేది అనుకుంటారు. అట్లా కూడా చేయొద్దు. నెక్స్ట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీరు
స్ట్రైట్గా నిల్చుకొని మాట్లాడుతున్నారా, మీరు వేరే వాళ్ళ కళ్ళు చూసుకొని మాట్లాడుతున్నారా, ఆర్ యూ మెయింటైనింగ్ ఐ కాంటాక్ట్, ఇస్ యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ప్రాపర్, మీరు ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేస్తున్నారా, హ్యాండ్ మూమెంట్స్ యూజ్ చేస్తున్నారా, ఇదంతా ఏదవుతుంది నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది అవుతుంది. సో మీరు మాట్లాడుతున్నప్పుడు ఇండియన్ ఇంగ్లీష్లో రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్లో మాట్లాడాలా, కానీ రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్లో మాట్లాడుతున్నప్పుడు ఎర్రర్స్ రాకుండా చూడాలి. ఇండియన్స్ మామూలుగా ఎక్కువ ఇండియనిజమ్స్ అనేది వాడుకుంటాము. అట్లా ఇండియనిజమ్స్ లేకుండా అందరికీ అర్థమైనటువంటి మంచి యాక్సెంట్లో మాట్లాడితే ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఇంకా ఇలా మాట్లాడాలంటే మనకు ప్రాక్టీస్ అనేది రావాలా. సో ఎనౌన్సియేషన్ అనేది తప్పకుండా ఉండాలి. ఎనౌన్సియేషన్ అంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వెల్. ఈ ప్రాక్టీస్ చేస్తే మీకు తప్పకుండా మంబ్లింగ్ అనేది ఉండదు. మంబ్లింగ్ అంటే మీకు అలవాటు లేదు అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు అనే సౌండ్ వస్తుంది కదా, సో అలాంటిది అవాయిడ్ చేసుకోవాలా. ఇంకా చాలా స్పీడ్లో మాట్లాడితే కూడా ఎవరికి వినాలని అనిపించదు. సో ఒక మీడియం స్పీడ్లో కరెక్ట్ టోన్లో వైబ్రెంట్ యాక్టివ్ వాయిస్లో మీరు మాట్లాడితే తప్పకుండా అందరూ వింటారు. దీనికి కొన్ని ప్రాక్టీస్ చేయాల్సిన కొన్ని ఉన్నాయి. అదే ఇక్కడ పాయింట్స్లో బుల్లెట్ పాయింట్స్లో ఇచ్చారు, అదొకసారి చదవండి. ఓకే, సో చాలామందికి రాయడం చదవడం అదంతా వస్తుంది, కానీ మాట్లాడుతున్నప్పుడు మాత్రం వాళ్ళు చాలా నర్వస్ అయిపోతుంది. సో అట్లా ఉండకూడదు. మాట్లాడితేనే, మీరు ప్రాక్టీస్ చేస్తేనే, మీ ఫ్రెండ్స్తో మాట్లాడితేనే మీకు ఇంగ్లీష్ అనేది వస్తుంది. సో హెసిటెంట్గా ఉండకుండా మీకు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ అంతా యూజ్ చేసుకొని మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడండి. ఈ నర్వస్నెస్ అనేది పోవాలంటే తప్పకుండా స్టేజ్ పైన మాట్లాడాలా, లేదంటే యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు గెట్ ఆఫ్ that nervousness. నెక్స్ట్ ఇస్ రీడింగ్. సో రీడింగ్ అనేది కూడా లిస్నింగ్ అలానే ఒక రిసెప్టివ్ స్కిల్. మనం ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుంటున్నాము, మనం కొత్తగా ఏం ప్రొడ్యూస్ చేయట్లేదు. సో రీడింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే మనం ఒక నోవెల్ చదువుకుందాము, ఒక షార్ట్ స్టోరీ అనేది చదువుకుంటాను. ఇదంతా దేనికోసం చదువుకుంటున్నాము, ఎగ్జామ్కి కాదు, నా ప్లెజర్ కోసం నేను చదువుకుంటే, నా ఎంజాయ్మెంట్ కోసం నేను చదువుకుంటే దానికి ఏం చెప్తాము, ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది చెప్తాను. నేను సోషల్ మీడియా ఫేస్బుక్ వాడుకుంటున్నాము, ఆ ఫేస్బుక్లో నేను ఒక మంచి రైటప్ చూసిన, నేను చాలా ఎంజాయ్ చేసుకొని ఆ రైటప్ చదువుకుంటున్నాను. సో ఆ రీడింగ్కి ఏం చెప్తాను, ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది చెప్తాను. నెక్స్ట్ ఇంటెన్సివ్ రీడింగ్. ఇంటెన్సివ్ రీడింగ్ అనేది ఏంటి, ఎగ్జామ్ కోసం చాలా డీటెయిల్డ్గా చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకొని సీరియస్గా చదువుకుంటే దానికి ఇంటెన్సివ్ రీడింగ్ అనేది చెప్తాను. ఓకే, దెన్ యూ హ్యావ్ స్కానింగ్. స్కానింగ్ అంటే నిన్న క్రికెట్ మ్యాచ్ జరిగింది, కానీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు వాచ్ ద హోల్ క్రికెట్ మ్యాచ్. సో ఏ టీం విన్ అయింది అనేది నాకు తెలియదు. సో అది నాకు తెలియాలంటే నేను న్యూస్ చదువుకుంటున్నాను, న్యూస్లో ఆ టీం పేరేంటి అనేది మాత్రమే చూస్తాను, ఇంకా ఎవరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనేది చూడాలి. సో ఈ 2 పాయింట్స్ కోసం మాత్రమే నేను ఆ న్యూస్ చదువుకుంటున్నా. ఫర్ వన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ రీడింగ్ ద హోల్ న్యూస్. సో నేను పర్పస్ఫుల్గా ఐఎమ్ సర్చింగ్ ఫర్ అ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కదా. సో అలాంటి దానికి స్కానింగ్ అనేది చెప్తాను. ఇంకా స్కిమ్మింగ్ అనేది ఏంటి, నేను కాలేజ్కి వెళ్తున్నాను, న్యూస్ పేపర్ ఉంది నా ముందులో, నేను క్విక్గా న్యూస్ పేపర్ చదువుకొని కాలేజ్కి వెళ్ళిపోవాలి. సో ఆ టైంలో మొత్తం న్యూస్ డీటెయిల్డ్గా చదవడానికి నాకు టైం ఉండదు. నేను ఎలా చదువుకుంటాను, తొందరగా హెడ్లైన్స్ చదువుకుంటాను. సో అలాంటి రీడింగ్కి స్కిమ్మింగ్ అనేది చెప్తాను. దెన్ యూ హ్యావ్ క్రిటికల్ రీడింగ్. క్రిటికల్ రీడింగ్ అంటే చాలా డీటెయిల్డ్ అయినటువంటి రీడింగ్. ఓకే, ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చింది. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే న్యూస్ పేపర్ మొత్తం రిజల్ట్ గురించే ఉంటుంది. సో నేను అంతా చదివిన తర్వాత నేనే అనలైజ్ చేసుకొని క్రిటిసైజ్ చేసుకొని చదివితే దానికి క్రిటికల్ రీడింగ్ అనేది చెప్తాను. నా పర్స్పెక్టివ్ నుంచి దాంట్లో ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఎందుకు అట్లా జరిగింది, ఏది చేస్తే అది అవాయిడ్ చేయడానికి అవుతుంటే నెక్స్ట్ టైం అది ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలా, ఇలాంటిది అంతా ఆలోచించుకొని నేను పాయింట్స్ రాసుకొని డీటెయిల్డ్గా చదివితే దానికి క్రిటికల్ రీడింగ్ అనేది చెప్తాను. సో ఆఫ్టర్ రీడింగ్ నెక్స్ట్ ఇస్ రైటింగ్.
రైటింగ్ అనేది చాలా కాంప్లెక్స్ అయినటువంటి స్కిల్. సో మీకు LSR వస్తే తప్పకుండా డబ్ల్యూ రైటింగ్ అనేది వస్తుంది. రైటింగ్ అనేది ప్రొడక్టివ్ స్కిల్. సో మీ నాలెడ్జ్, మీ ఎబిలిటీస్, మీరు రీడ్ చేసినది, మీరు లిసన్ చేసినది అంతా మీరు స్టోర్ చేసి మీ బ్రెయిన్లో పెట్టుకొని ఫైనలీ మీరు అది ఎట్లా రియలైజ్ చేస్తాము, యూ రైట్ ఇట్. దట్ ఈస్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ టు రికార్డ్ కదా. సో రైటింగ్ మీరు బట్టి పట్టుకొని రాయడం అనేది కాదు, ఓన్గా క్రియేటివ్గా లేదంటే టెక్నికల్గా రాయాలంటే కొన్ని బేసిక్ స్కిల్స్ అనేది కావాలి. సో అదేంటి, ఫస్ట్ రాయాలంటే రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేయడం అంటే ఏంటి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా మనకు గూగుల్లో దొరుకుతుంది. సో గూగుల్లో దొరికిన సెంటెన్సెస్ అన్నీ అలానే కట్ కాపీ పేస్ట్ చేస్తే ఏమైపోతుంది, ప్లేజరిజం అయిపోతుంది. సో అలా చేయకూడదు. దాని నుంచి మనం ఐడియాస్ తీసుకోవచ్చు. ఐడియాస్ అంతా మన ఓన్ సెంటెన్సెస్లో రాసి పెట్టుకోవాలి. సో వీఆర్ సర్చింగ్ డిఫరెంట్ వెబ్సైట్స్. చాలా వెబ్సైట్స్ వెతికి చాలా ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసుకొని ఒక పేపర్లో రాసి పెట్టుకున్నా. ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నాను అనేది కూడా రెఫరెన్స్ రాశాను. సో ఇదంతా దేని చెప్తాము, రీసెర్చ్ అనేది చెప్తాను. అలానే ఒక టాపిక్ తీసుకొని దాని గురించి న్యూస్ పేపర్లో ఏమేమి వచ్చింది అనేది పాత న్యూస్ పేపర్లు అంతా వెతికి డేట్ ప్రకారం చూసుకొని రాసి పెట్టుకోవడం. దట్ ఈస్ ఏంటి, రీసెర్చ్ అనేది. ఓకే, సో ఈ రీసెర్చ్ చేసిన తర్వాత నాకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది. అదంతా నేను ఒక పేజీ నిండా రాసి పెట్టుకున్నాను. సో ఇదంతా అలానే ఎస్సే రాయడానికి కాదు కదా. ఎస్సే రాయాలంటే మనం ఏం చేయాలా, దానికి ఒక అవుట్లైన్ అనేది ఉండాలి. ఏది బిగినింగ్, ఏది మిడిల్, ఏది ఎండ్ అనేది మనం డిసైడ్ చేయాలి కదా. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇంట్రొడక్షన్ రాయాలి, తర్వాత దాని కంటిన్యూషన్ రాయాలి, ఫైనలీ కన్క్లూజన్ అనేది ఉండాలి. సో ఈ కరెక్ట్గా బిగినింగ్, మిడిల్, ఎండ్ అనేది అవుట్లైన్ చేసుకొని ఈ రీసెర్చ్ చేసిన మెటీరియల్ అంతా ఆర్గనైజ్ చేసుకొని పెట్టాలి. ఫర్ దాట్ వీ నీడ్ ఎ లాజికల్ స్ట్రక్చర్. దానికి మనం అవుట్లైనింగ్ అనేది చెప్తాను. సో గుడ్ రైటింగ్కి తప్పకుండా రీసెర్చ్ తర్వాత అవుట్లైనింగ్ అనేది ఉండాలి. ఒక పారాగ్రాఫ్లో ఒక ఐడియానే ప్రజెంట్ చేయడానికి అవుతుంది, ఇంకొక పారాగ్రాఫ్లో ఇంకొక ఐడియా. సో లాస్ట్ కన్క్లూజన్ అనేది కావాలి. ఇదంతా మనం ఎక్కడ డిసైడ్ చేస్తాము, అవుట్లైనింగ్ సెక్షన్లో డిసైడ్ చేస్తాం. అవుట్లైనింగ్ అయిన తర్వాత మనం మన ఓన్ లాంగ్వేజ్లో ఒక ఎస్సే అనేది రాస్తాం. ఆ ఎస్సే రాసిన తర్వాత అదే ఎడిటింగ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ డ్రాఫ్ట్లో తప్పకుండా సెంటెన్స్ స్ట్రక్చర్లో ప్రాబ్లం ఉంటుంది, వొకాబులరీలో ప్రాబ్లం ఉంటుంది, గ్రామాటికల్ స్ట్రక్చర్స్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. సో ఇదంతా ఎప్పుడు చేస్తాము, ఎడిటింగ్ స్టేజ్లో చేస్తాము. సో ఏదేది మనం ఉంచుకోవాలా, ఏమేం సెంటెన్సెస్ రిమూవ్ చేయాలా, ఏ వర్డ్స్ చేంజ్ చేసుకొని సినానిమ్స్ పెట్టుకోవాలా, ఇదంతా మనం ఎడిటింగ్ స్టేజ్లో డిసైడ్ చేసుకొని కరెక్ట్గా నీట్గా మంచి ఇంగ్లీష్లో రాయాలి. అన్నీ రాసిన తర్వాత అదొకసారి చదవాలి. కాంప్రిహెన్సివ్గా చదివిన తర్వాత మనకు మంచి రైటప్ అనేది అవుతుంది, ఫైనల్ డ్రాఫ్ట్ అనేది అవుతుంది. సో ఇదంతా చేయాలంటే మన దగ్గర కరెక్ట్ టైం అనేది ఉండాలి కదా. ఇప్పుడు మీరు చూసుకోండి, మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్కి 4 ఎస్సేస్ రాయాలి 60 మార్క్స్కి. సో ఒక్కొక్క ఎస్సేకి ఎంత టైం డివోట్ చేయాలనేది మీరు ఆల్రెడీ మైండ్లో ఒక టైం టేబుల్ అనేది పెట్టుకోవాలి కదా. లేదంటే మీకు టైంకి ఎస్సేస్ అయిపోదు, మార్క్స్ కూడా దొరకదు, అట్లా అవుతుంది. సో టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. నెక్స్ట్ ఇస్ డిజిటల్ లిటరసీ. ఓకే, సో ఇప్పుడు మామూలు రీడింగ్ రైటింగ్ అనేది కాకుండా డిజిటల్ వరల్డ్లో కూడా లిటరసీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఇన్ ద డిజిటల్ వరల్డ్. సో మీకు సిలబస్లో ఉన్న ఇన్ఫర్మేషన్, సిలబస్లో టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ కంటే 3/3 ఫోల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది. సో ఈ ఆన్లైన్ గురించి మనకు బేసిక్ అవగాహన ఉంటేనే కదా అదంతా యూజ్ చేయడానికి అవుతుంది. అందుకే స్టూడెంట్స్కి డిజిటల్ లిటరసీ అనేది చాలా అవసరం. సో ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ అయితే వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఫోన్ వాడుకుంటారు, వాళ్ళ దగ్గర కంప్యూటర్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది. సో దే విల్ బీ కంటిన్యూస్లీ యూజింగ్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి వాళ్ళకి ఆ లిటరసీ అనేది ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. డిజిటల్ నేటివ్స్ అనేది పిలుస్తాను వాళ్ళని. అట్లా కాకుండా రూరల్ ఏరియాలో ఉన్న పిల్లల గురించి ఆలోచించండి. వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉండదు, మామూలు ఫోన్ ఉంటుంది, దాంట్లో డిజిటల్ స్మార్ట్ ఫోన్ అలాంటిది ఉండదు. సో దే విల్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు ఇంటర్నెట్.
అలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకు కూడా ఏంటి డిజిటల్ లిటరసీ స్కిల్స్ అనేది రావాలా. ఎందుకు స్టూడెంట్స్కి రావాలా? ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఆన్లైన్గా అవైలబుల్ ఉంది కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెస్కి చాలా యూజ్ అవుతుంది. యూ ఇమాజిన్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ది ఒక కోర్సు మీరు ఇక్కడ చేవెళ్ళలో కూర్చొని చదువుకోవచ్చు. ఎలా చదువుకోవచ్చు? దెర్ ఆర్ వెబ్సైట్స్ లైక్ కోజిరా అనేది ఒక వెబ్సైట్ ఉంది, ఎడెక్స్ అనేది ఒక వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్కి వెళ్తే మీరు డిఫరెంట్ ఫేమస్ యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్ ఫ్రీగా చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది? లిటరసీ వస్తేనే తెలుస్తుంది కదా. ఇలాంటి వెబ్సైట్ ఉంది అనేది ఫస్ట్ మీకు తెలవాలి. ఆ వెబ్సైట్ ఎలా యూజ్ చేయాలనేది తెలవాలి, ఎక్కడ సెర్చ్ చేయాలనేది తెలవాలి. ఇదంతా లిటరసీలో వస్తుంది. సో మీకు డిజిటల్ లిటరసీ అనేది ఉంటే తప్పకుండా ఎడ్యుకేషనల్ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. సో స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ మినిమమ్ డిజిటల్ లిటరసీ స్కిల్. ఇంకా ఇంక్రీజ్ ఆన్లైన్ సేఫ్టీ. సో స్కూల్ స్టూడెంట్స్ కూడా ఆన్లైన్గా చాలా వెబ్సైట్ యాక్సెస్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎంత ఆన్లైన్గా సేఫ్గా ఉన్నారు అనేది మనం అబ్జర్వ్ చేయాలి కదా. వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పుడు ఇంకొకటి పాపప్ అయి వస్తుంది. మీకు తెలుసు కదా ఎలాంటి వెబ్సైట్ వస్తుంది అనేది. సో పిల్లలకి ఏం తెలియదు కాబట్టి ఇట్ ఈస్ అ థ్రెట్ ఫర్ దెమ్. సో వీ హ్యావ్ టు బీ మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ది డేంజర్స్ విచ్ ఆర్ దేర్ ఆన్లైన్ అండ్ వీ హ్యావ్ టు లీడ్ దెమ్ ఇన్ అ safe and secure path. చాలామంది ఇది మనీ పోతుంది, క్రెడిట్ కార్డ్ ఎలా యూజ్ చేయాలా అనేది వాళ్ళకి తెలియదు, డెబిట్ కార్డ్ది నంబర్, ఓటీపీ ఇలాంటిదంతా తెలియకుండా ఒక్కొక్కరికి చెప్తారు కదా. అండ్ యూ లూజ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్ దాట్ వే. సో వీ నీడ్ టు బీ అవేర్ ఆఫ్ వాట్ ఆర్ ద సేఫ్ ప్రొసీజర్స్ అండ్ వాట్ ఆర్ అన్సేఫ్ ప్రొసీజర్స్. సేఫ్టీ అనేది ఏంటి, ప్రైవసీ అనేది ఏంటి అనేది అంతా తెలియాలి. అండర్స్టాండ్ డిజిటల్ రెస్పాన్సిబిలిటీ. సో డిజిటల్గా కూడా ఎవరిని చేయకూడదు, బుల్లింగ్ చేయకూడదు, ఇదంతా తెలియాలి. ప్లేజరిజం అనేది ఏంటి? మీరు కంటెంట్ గూగుల్ నుంచి ఒక వెబ్సైట్ నుంచి తీసేసుకుంటున్నారు. కంటెంట్ తీసుకుంటే ఏం చేయాలా? రెఫరెన్స్ అనేది తప్పకుండా ఇవ్వాలి. క్రెడిట్ ఈ వెబ్సైట్ నుంచి నేను తీసుకున్నాను అనేది మీరు రాయాలా. లేదంటే ఏమవుతుంది? థెఫ్ట్ అవుతుంది, దొంగతనం అవుతుంది. సో ఐడియా దొంగతనం చేసుకోకూడదు, అలానే సెంటెన్సెస్ కూడా దొంగతనం చేయకూడదు. అట్లా చేస్తే దానికి ఏం చెప్తారు? ప్లేజరిజం అనేది చెప్తారు. సో దాట్ ఈస్ అ బిగ్ క్రైమ్. మీరు ఒక ఓన్ ఆర్టికల్ రాస్తున్నప్పుడు రెఫరెన్సెస్ అనేది తప్పకుండా ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టు అక్కడ ఇక్కడ నుంచి మెటీరియల్ తీసుకొని మీ ఓన్ ఎస్సే రాయడానికి ఉండదు, మీ ఓన్ వర్డ్స్లోనే రాయాలి. ఇంప్రూవ్ సోషల్ ఆపర్చునిటీ. సో ఇలా ఆన్లైన్ మీడియం యూజ్ చేస్తే తప్పకుండా మీకు ఆపర్చునిటీస్ అనేది కూడా చాలా వస్తుంది. ఇప్పుడు మీ కాలేజ్లో 100 మంది పిల్లలే ఉన్నారు, మీకు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మాత్రమే తెలుసు. సో ఫేస్బుక్లో మీరు ఇంకా వేరే యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్తో ఫ్రెండ్స్ అయితే మీకు ఆ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏమేం కోర్సెస్ ఉన్నాయి, వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు, ఇదంతా తెలుసుకోవడానికి అవుతుంది కదా. సో మనకు ఆన్లైన్గా చాలా ప్లాట్ఫామ్ ఉంది, మనం అది ఎట్లా వాడుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ హ్యాస్ బెనిఫిట్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ అడ్వాంటేజెస్ అండ్ ఆల్సో డిసడ్వాంటేజెస్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ యూజ్ ఇట్ ఇన్ అ బెటర్ వే. ఇంప్రూవ్ డిజిటల్ ఈక్వాలిటీ, ఇంప్రూవ్ డిజిటల్ ఈక్విటీ. ఈక్విటీ అంటే రూరల్లో ఉన్న పిల్లలకి, అర్బన్లో ఉన్న పిల్లలకి సేమ్ కైండ్లో యాక్సెస్ ఉండాలి, ఆపర్చునిటీస్ అవైలబుల్గా ఉండాలి. డిజిటల్ డివైడ్ అనేది ఉండకూడదు. ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఈక్వల్ యాక్సెస్ టు డిజిటల్ వరల్డ్. సపోర్ట్స్ లైఫ్ లాంగ్ యాక్సెస్. సో ఆన్లైన్లో ఇంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు లైఫ్ లాంగ్ లెర్నర్స్ అనేది కావచ్చు. మీరు స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు మాత్రమే టెక్స్ట్ బుక్ నుంచి చదవడం అనేది ఏం లేదు. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్, యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్. సో యూ కెన్ బీ అ లైఫ్ లాంగ్ లెర్నర్. నెక్స్ట్ ఇస్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. సో సోషల్ మీడియా ఏంటి అనేది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఆల్ వెల్ వర్స్డ్ అబౌట్ సోషల్ మీడియా. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఆల్ దీస్ ఆర్ సోషల్ మీడియా. సో ఇది ఎలా వాడుకోవాలా, మనకు బెనిఫిట్ అయినటువంటి
వేలో ఎలా వాడుకోవాలనేది తెలుసుకోవాలి. సో ఒక స్కూల్ లేదంటే ఒక కాలేజ్ వాట్సాప్ అనే ప్లాట్ఫామ్ ఎలా యూజ్ చేసుకుంటారు, వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేస్తారు, స్కూల్లో ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేయడానికి యూజ్ చేస్తారు. కాలేజ్ న్యూస్ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తారు, కాలేజ్లో జరిగిన ఈవెంట్స్ వీడియోస్ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తారు. సో ఇట్ హ్యాస్ మోర్ పబ్లిసిటీ కదా. Benefits of social media in classroom. Real-time communication can increase student engagement, collaboration, communication and overall participation. సో మనం క్లాస్ రూమ్లో కూడా ఫోన్ యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు అందరు దగ్గర టెక్స్ట్ బుక్ లేదు అంటే ఆ టెక్స్ట్ బుక్ది ఒక పీడిఎఫ్ ఫోన్లో ఉంటే ఫోన్లో ఓపెన్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు కదా. మెనీ స్టూడెంట్స్ మే ఫైండ్ ఇట్ ఈజియర్ టు పార్టిసిపేట్ ఇన్ ఆన్లైన్ డిస్కషన్స్ దాన్ ఇన్ ద క్లాస్ రూమ్. సో నేను అబ్జర్వ్ చేసినది ఏంటి అంటే, నేను స్పోకెన్ ఇంగ్లీష్ సర్టిఫికేట్ కోర్సు కండక్ట్ చేస్తున్నప్పుడు అది ఆన్లైన్ ద్వారా కూడా ఒకసారి కండక్ట్ చేసిన. సో అందరు ముందులో పిల్లలు మాట్లాడడానికి క్లాస్ రూమ్లో హెజిటెంట్గా ఉండారు, కానీ ఈ జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా క్లాస్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు వీడియో ఆన్ చేయరు, వాళ్ళు ఓన్లీ ఆడియోనే ఆన్ చేస్తారు. సో their face will not be visible to anyone and they are not seeing any other person's face, కాబట్టి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో అలాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. Students can easily ask each other or their teachers questions about assignments outside the class. So మన క్లాస్ రూమ్లో ఉన్న క్లాస్ అవర్ మేబీ 1 hour, కానీ వీఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఎవ్రీ 24 hours. సో మీకు అప్పుడు అర్థం కాలేదు, తర్వాత చదివిన టైంలో మీకు ఈ క్వశ్చన్ అడగాలని అనిపించింది, వాట్సాప్లో ఒక క్వశ్చన్ అడిగితే సరిపోతుంది కదా వాట్సాప్ గ్రూప్లో. సో ఎవ్రీ టైమ్ వీఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ పీపుల్. సో టీచర్స్ కూడా చాలా ఈజీయే క్వశ్చన్స్ క్లాస్ అవర్ తర్వాత పంపించవచ్చు, ఇంకా రేపు ఇది చదువుకొని మనం క్లాస్లో పోయి డిస్కస్ చేస్తామనేది చెప్పవచ్చు. అలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అలానే డౌన్ సైడ్స్ కూడా ఉన్నాయి. సో వీ హ్యావ్ టు బీ మైండ్ఫుల్ ఆఫ్ ద థ్రెట్స్, డేంజర్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ దీస్ సోషల్ మీడియా. నెక్స్ట్ ఇస్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సో వర్బల్ కమ్యూనికేషన్ అంటే వర్డ్స్ యూజ్ చేసుకొని, సెంటెన్స్ యూజ్ చేసుకొని మాట్లాడుకున్న దానికి వర్బల్ కమ్యూనికేషన్ అనేది చెప్తాను. నాన్ వర్బల్ అంటే విదౌట్ యూజింగ్ ఎనీ వర్డ్స్ వీఆర్ కమ్యూనికేటింగ్ అంటే దానికి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది చెప్తాను. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఇండియన్స్కి హెడ్ ఇట్లా ఊపడము చాలా అలవాటు కదా, మెయిన్లీ సౌత్ ఇండియన్స్కి. ఎస్ అనా నో అనా దే విల్ బీ నాడింగ్ దియర్ హెడ్స్. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఇంకా నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో మెయిన్గా మనం చూడాల్సినది బాడీ లాంగ్వేజ్. సో మీరు ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నారు అనేది అనుకోండి. సో ఇంటర్వ్యూ ప్యానెల్ ముందు మీరు నడుచుకొని వెళ్తున్నప్పుడే మీ గురించి వాళ్ళకు ఒక చిన్న ఐడియా అనేది వస్తుంది. మీరు ఏం మాట్లాడలేదు, కానీ ద వే యూ వాక్, come, say them good morning and sit there will make them have a judgment about you. మీరు స్ట్రైట్గా హెడ్ పెట్టుకొని వాక్ చేసుకొని వస్తే మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది అర్థమవుతుంది. మీకు చాలా నర్వస్నెస్ ఉంటే మీ ఫేస్ అంతా రెడ్ అయిపోతుంది, మీకు షివరింగ్ ఉంటుంది. సో దాని నుంచి వాళ్ళకు మీకు చాలా టెన్షన్ ఉంది అనేది అర్థమవుతుంది. సో మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నుంచి కూడా రీడ్ చేస్తారు మీ మైండ్లో ఏముంది అనేది. ఓకే, సో మీ జెస్టర్స్, ఐ కాంటాక్ట్, పోస్చర్ ఇదంతా మీరు చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. సో మీరు పాజిటివ్గా మాట్లాడుతున్నారు, కానీ మీ ఫేస్ చూస్తే ఏంటి మీకు అస్సలే నచ్చట్లేదు అనేది అర్థమవుతుంది. సో ఫేస్ ఎక్స్ప్రెషన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అండ్ ద థింగ్ దట్ యూ స్పీక్ షుడ్ గో ఇన్ లైన్, గో ఇన్ సపోర్ట్ ఆఫ్ ఈచ్ అదర్. దెన్ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. యూ షుడ్ నాట్ యాన్ వైల్ యు ఆర్ టాకింగ్, కఫింగ్ అన్నెసర్లీ, ఇదంతా డిస్టర్బెన్స్ కదా. సో మీకు కాన్ఫిడెన్స్ ఉందా, నర్వస్నెస్ ఉందా అని, మీరు నేను చెప్తున్న మాట వింటున్నారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా అనేది అంతా మీ బాడీ లాంగ్వేజ్ చూస్తేనే అర్థమవుతుంది. ఐ కాంటాక్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఐ కాంటాక్ట్ అంటే ఒక మినిమం లెవెల్ ఆఫ్ ఐ కాంటాక్ట్, నాట్ స్టేరింగ్ టూ మచ్ ఎట్ ది ఐస్ ఆఫ్ ది అదర్ పర్సన్. అది కూడా కరెక్ట్ కాదు. మన కల్చర్లో అట్లా స్టేర్ చేయడం, ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ ఆఫ్ ఆపోజిట్ జెండర్, దెన్ అది కొంచెం డిఫరెంట్గా వియర్డ్గా అనిపిస్తుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద కల్చరల్ ఆస్పెక్ట్ ఆల్సో. దెన్ జెస్టర్స్ అనేది, హ్యాండ్ మూమెంట్స్ అనేది కూడా ఇంపార్టెంట్. మినిమల్ రేంజ్లో హ్యాండ్ మూమెంట్స్ యూజ్ చేయాలి. ఎక్కువ హ్యాండ్ మూమెంట్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది, లిసనర్ది అటెన్షన్ అంతా మీ హ్యాండ్ మీదనే ఉంటుంది, మీరేం మాట్లాడుతున్నారు అనేది ఎవరు పట్టించుకోరు.
టోన్ ఆఫ్ యువర్ వాయిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. హై టోన్లో మాట్లాడొద్దు, లో టోన్లో కూడా మాట్లాడొద్దు. ఇంకా సేమ్ టోన్లో మాట్లాడితే నిద్ర పోతుంది ఆడియన్స్. సో అది వేరియేషన్ అనేది తప్పకుండా ఉండాలి. ప్రాక్సిమిక్స్ అంటే స్పేస్. When you are speaking to a person, don't go and stand very near to that person, and don't stand very far from that person also. So a minimum space అనేది మెయింటైన్ చేయాలి. నాన్ వర్బల్ సిగ్నల్స్ ఇన్ ఫ్రెండ్షిప్స్ అండ్ ఫ్యామిలీ డైనమిక్స్ కెన్ ఇండికేట్ ట్రస్ట్, ఎంపతి ఆర్ టెన్షన్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది డిజిటల్ ఏజ్లో చాలా ఇంపార్టెంట్. మీరు టైప్ చేయడం కంటే ఇప్పుడు ఏది ప్రిఫర్ చేస్తున్నారు? స్మైలీస్ పంపడానికి ప్రిఫర్ చేస్తున్నారు, జిఫ్స్ ఇదంతా వాడుకుంటున్నారు కదా. థమ్స్ అప్ పెడుతున్నారు, థమ్స్ డౌన్ పెడుతున్నారు, గ్లూమీగా ఉన్న స్మైలీ పెడుతున్నారు. ఆల్ ఫింగర్స్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్. సో ఇదంతా నాన్ వర్బల్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఐ హోప్ యు ఆర్ వెరీ క్లియర్ విత్ ద టాపిక్స్ దట్ ఆర్ దేర్ in the SEC communication skills paper. So prepare well for the exam. All the best, dear students. Bye. That's for